నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మన టాపిక్ అలవాట్లు. అరిస్టాటిల్ మాట అంటాడు, మనిషి తన జీవితంలో 100కి 95% అలవాట్ల ప్రకారమే పనిచేస్తాడని. అది వాస్తవం. అలవాట్లు అనేవి మనల్ని విజయ తీరాలని చేర్చగలవు, అలాగే అధోముఖంగా ప్రయాణించే విధంగా కూడా చేయగలవు. మనిషి విజయం సాధించాలన్నా అపజయం పొందాలన్నా తన అలవాట్లు అనేవి చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. దాన్ని గమనించండి. మీరు మీ అలవాట్లను మార్చుకోవడం ద్వారా, అలవాట్లని సరిచేసుకోవడం ద్వారా గొప్పవాళ్ళు అవ్వచ్చు, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించవచ్చు. మిత్రులారా, ఈ అలవాట్ల విషయంగా మనలో క్లారిటీ కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. చాలామంది ఏమంటారంటే అలవాట్లు అనేవి ఓ 15 రోజులో, 21 రోజులో లేదా 42 రోజులో ప్రాక్టీస్ చేయడం ద్వారా అలవాట్లను పొందొచ్చు అంటారు. ఇందులో చిన్న సవరణ ఉంది. సాధారణమైన విషయాలకి అంటే వాకింగ్ లేదా పెందలాడి నిద్ర లేవడం ఇలాంటి వాటికైతే ఇది ఓకే. కానీ అయితే వాస్తవంగా అలవాట్లు అనే వాటిని 1 సెకండ్లోనూ పొందొచ్చు లేదా కొన్ని సంవత్సరాల అభ్యాసం తర్వాత పొందొచ్చు. ఆ తేడా మీకు చెప్తా వినండి. ఏంటంటే, మీరు ఎప్పుడన్నా బైక్ సైలెన్సర్ మీద కాలు పెట్టారా? కాలుతుంది ఒక్కసారే, 1 నిమిషమే. కానీ ఆ సెకండ్ తర్వాత మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో పొరపాటును కూడా బైక్ సైలెన్సర్ మీద కాలు పెట్టరు. ఎందుకంటే అలవాటప్పుడు మీకు అభ్యాసం అయిపోయింది. ఆ షాక్ తోటి మీకు అర్థమైపోయింది. అలాగే కరెంటు ముట్టుకున్నారా? అది కూడా అంతే. ఒక్కసారి ముట్టుకుంటే చాలు, లైఫ్లో మళ్ళీ దాని జోలికి వెళ్ళం. అది అలవాటు, ఇన్స్టెంట్గా వస్తుంది. అలాగే ఈ మద్యపానం తాగేవాళ్ళు, ధూమపానం తీసుకునేవాళ్ళు, జూదం ఆడేవాళ్ళు, ఈ వ్యసనాలు కూడా 21 రోజులకి 42 రోజులకి పట్టుపట్టం కాదు. 1-2 సార్లకే అవి చప్పున అంటుకుంటాయి. కానీ వదిలించుకోవాలంటేనే కష్టం. అయితే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఈ వ్యసనాలు వదిలించుకోవడం కష్టమని, జీవితాంతం దానికి సంబంధించిన దుష్ప్రభావాలని అనుభవిస్తూ దాని ఇబ్బందులు తెలిసినా కానీ తమకు తాము సరిపెట్టుకుంటూ ఉంటారు. ఈ అలవాటు నుంచి నేను బయటపడలేనని ఇక చివరికి సర్ది చెప్పుకోవడం మొదలు పెడతారు. ఎలాగంటే ఆ సిగరెట్ కూడా పెద్ద వ్యసనమేనా అని, మద్యపానం తీసుకోవడం కూడా పెద్ద విషయమా, జూదమే ఉంది అప్పుడప్పుడే కదా అని, ఇలా వాళ్ళకి సంబంధించి వాళ్ళు మానుకోలేని, వాళ్ళు విరమించుకోలేని అలవాట్లని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ 3 కాకుండా మరో విషయం చెప్పాలి. ఏంటంటే అధికంగా తిండి తినడం, ఊపకాయం రావడం. ఒక రకంగా చెప్పాలంటే 3 వ్యసనాలు కాదు, 4వ వ్యసనం కూడా యాడ్ అయిందని చెప్పుకోవాలి. ఎవరైనా ఈ వ్యసనాల నుంచి బయటపడాలంటే ఆ వ్యసనానికి సంబంధించిన స్థానంలో మరో మంచి అలవాటుని ప్రవేశపెట్టడం ద్వారా ఆ వ్యసనం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకి ఈ పేకాట వ్యసనంగా ఉన్న వ్యక్తి తను ఆ వ్యసనం నుంచి బయటపడటం కోసం మరో మంచి అలవాటుని రీప్లేస్ చేస్తే ఖచ్చితంగా ఆ వ్యసనం నుంచి బయటపడవచ్చు. అంటే మంచి పుస్తకాలు చదవడం, లేదా మంచి సినిమాలు చూడటం, ఏదైనా చెస్ లాంటి ఆట ప్రాక్టీస్ చేయటం, మరో కళ కోసం ప్రయత్నం చేయటం, లేదా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవటం, ఏదైనా ఒక ఉపకరించే విషయాన్ని చేపట్టడం ద్వారా ఆ అలవాటు నుంచి దూరం అవ్వచ్చు. ఈ అలవాటుని మానుకోవడానికి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ముఖ్యంగా జూదం ఆడేవాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ జూదం వ్యసనం నుంచి బయటపడాలంటే చేయాల్సిన పనిలో ఆ యొక్క మనుషులకి, ఆ ప్రాంతానికి దూరంగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. వాటి గురించి అంటే మన మనసులో భావాలని అలాంటి మనుషులతో కలుస్తూ ఉన్నా, వాటి గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నా మళ్ళీ మిమ్మల్ని ఆ వ్యసనం లాగే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలికంగా అయినా సరే అక్కడి నుంచి దూరంగా వెళ్ళడం, ఆ మనుషులతో కలవకుండా ఉండటం వల్ల ఆ వ్యసనం నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. అయితే ఎంత కాలంలో వ్యసనం నుంచి బయటపడవచ్చు అంటే 1 రోజులోనే, 1 నిమిషంలోనే బయటపడవచ్చు. అయితే దానికి ఆధారభూతం ఏంటంటే వ్యసనాన్ని, అలవాటుని అలవర్చుకోవడమైనా బయటపడటమైనా మీ యొక్క మెంటల్ అంటే మీ మానసిక గాఢత, భావోద్వేగం అంటే ఎమోషనల్ ఇంటెన్సిటీ అనేది మీకు పనిచేస్తుంది. మీ ఎమోషనల్ ఇంటెన్సిటీ చాలా హైగా ఉంటే మీరు ఆ వ్యసనం నుంచి తేలిగ్గా బయటపడగలుగుతారు. లోగా ఉంటే ఆ వ్యసనం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఒక్కసారి కనుక గట్టిగా ప్రయత్నం చేసి దీనికి కాదు, దీనివల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి, నేను బయటికి వెళ్తున్నాను అని మీరు స్థిరంగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా బయటపడగలరు. మరో ట్రిక్ ఏంటంటే, ఈ పేకాట వ్యసనం నుంచి బయటపడటానికి 1 సంవత్సరం పాటు ఆడను అని మీ మనసుకు మీరు చెప్పి పబ్లిక్లో అనౌన్స్ చేసి, సంవత్సరం పాటు ఆడనయ్యా, తర్వాత ఆడతానని చెప్పినా ఆ సంవత్సరం పాటు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మొదట కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే కాలం గడిచే కొంది సంవత్సరమే కదా, సంవత్సరం తర్వాత చూద్దాంలేనని మీ మనసుకు మీరే సర్ది చెప్పుకుంటారు. సంవత్సరం అయిన తర్వాత ఏముందిలే, ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది కదా, ఇప్పుడు పోయి పేకాట ఆడకపోతే కొంపలు మునిగిపోయిందని మళ్ళీ ఆ వ్యసనం జోలికి మీరు వెళ్ళరు. ఇది నేను ఒక మాట చెప్పాలంటే చాలామందిని అబ్జర్వ్ చేసి నాకు కొంత అనుభవాన్ని రంగరించి ఈ విషయం చెప్తున్నాను. దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అంటే నాకు మద్యపానం, ధూమపానం ఎప్పుడూ అలవాట్లేదు. కానీ ఈ మద్యపానం, ధూమపానం లేదా చిరుతిండ్లు తినే
అది కూడా వ్యసనమే అనుకుంటే ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి కూడా ఇదే పద్ధతి ఉపకరిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు రోజు తాగే అలవాటు ఉంటే అదే మిత్రులతో కలవడం, వాటి గురించి విషయాలు చర్చించడం ఇలాంటివి చేస్తే మీ జీవితంలో దాని నుంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది. కాబట్టి మద్యపానమైనా ధూమపానమైనా ఆ యొక్క దుర్వ్యసనాల ఇబ్బందులను గమనించి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఎన్నో చోట్ల మీరు అవమానాలు ఎదుర్కోవటం అంటే మీకు తెలుసు. కానీ ఏంటంటే అది అలవాటైపోయిన తర్వాత దాన్ని మానుకోకుండా దానికి సర్ది చెప్పుకోవచ్చు. అందులోంచి బయటకు వచ్చి లైఫ్ అనేది చాలా ఉంది, ఎంతో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. అలాంటి వాటి మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా బరువు తగ్గాలన్న ప్రయత్నంలో భాగంగా నేను అబ్జర్వ్ చేసింది, ఇంటికి వెళ్ళిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద చాలా గనక ఆహార పదార్థాలు కనిపిస్తే ఏదో టైంలో మనం కొంచెం దానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే మా డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు ఆహార పదార్థాలు లేకుండా అవసరమైనప్పుడే మాత్రం వడ్డించే విధమైన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాంటి ఏర్పాట్లు మీ ఇంట్లో కూడా చేసుకోండి. ఇలా చేయడం వల్ల వంటగది ఛాయలకు వెళ్ళలేదనుకోండి బెస్ట్. ఎదురుగా ఏదైనా పదార్థం ఇష్టమైంది కనిపిస్తే ఆగుతామా? కష్టమవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటించడం వల్ల మన లైఫ్ని ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ఇప్పుడున్న వైద్యం అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటి ద్వారా లైఫ్ స్పాన్ చాలా పెరిగింది. అలాగే మన మీద ఆధారపడే వాళ్ళు ఎవరైనా మనిషిని జబ్బు పడ్డా లేకపోతే మనిషిని కోల్పోయినా చాలా పెయిన్ అవుతుంది. కాబట్టి మన లైఫ్ చాలా ఇంపార్టెంట్, అది కూడా క్వాలిటీగా బ్రతకడం ఇంకా ఇంపార్టెంట్. వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఒక గొప్ప ధోరణిని అలవరుచుకుంటారని, దురలవాటు నుంచి బయటపడతారని, తద్వారా మంచి సమాజంలో మనం అందరం భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నాను.